హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా చిలీలో హెలికాప్టర్ ప్రమాదం. మాజీ అధ్యక్షుడు మృతి, మరో ముగ్గురికి గాయాలు అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. చిలీ దేశంలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ అధ్యక్షుడు సెబస్టియన్ పినేరా మృతి చెందాడు. నలుగురు వ్యక్తులతో కలిసి పినేరా ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో ఆయన మృతి చెందగా మిగతా వారు గాయాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ధృవీకరించింది. మరోవైపు సెబస్టియన్ పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. పినేరా మృతి పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. అయితే లాంగో రాకో పట్టణానికి సమీపంలోనే సరస్సు నుంచి మాజీ సెబస్టియన్ పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా తోహా తెలిపారు. ఇదిలా ఉంటే పినేరా మృతి పట్ల అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ 3 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాన్జర్వేటివ్ పార్టీకి చెందిన పినేరా మొదట 2010 నుంచి 2014 వరకు, అలాగనే రెండోసారి 2018 నుంచి 2023 వరకు చిలీ దేశం అధ్యక్షుడిగా ఉన్నారు. బిలియనీర్ అయిన ఆయన చిలీలోనే అత్యంత ధనికుల్లో ఒకరిగా ఉన్నారు. చూశారు కండి. ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.